ఇప్పుడు మేడం ఇనాగ్రేట్ చేసి వచ్చారు. అంతేకాకుండా మీరు చూస్తున్నారు ఇక్కడ మీ ముందు చాలా బళ్ళు ఉన్నాయి. 3 నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు మేము 25 తోపుడు బళ్ళు ఇచ్చాం. 25 మెషిన్లు కూడా మేడం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. అదేవిధంగా ఇవాళ కూడా ఈ కుట్టు దీంట్లో ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళకి ఈ కుట్టు మిషన్లు ఉచితంగా ఇస్తారు. అంతేకాకుండా ఎవరైతే ఇక్కడ పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఈ వెజిటేబుల్ కూరగాయలు పెట్టుకొని అమ్మటానికి వెజిటేబుల్ పుష్ కార్ట్స్, అంతేకాకుండా టిఫిన్ కార్ట్స్, టిఫిన్ చేసి మన యొక్క రోడ్ సైడ్న ఫుడ్ బండి, ఫుడ్ అమ్ముకోవడానికి ఫాస్ట్ ఫుడ్ తయారు చేసి ఆ ఫుడ్ కార్ట్స్ కూడా ఇదివరకు ఇచ్చాం. ఇప్పుడు కూడా ఆ కొన్ని ఫుడ్ కార్ట్స్ ఉన్నాయి. అంతేకాకుండా కొంతమంది దివ్యాంగులు ఉన్నారు మన దగ్గర, వాళ్ళ కోసం ఒక 4 సైకిళ్ళు ఆ రిక్వెస్ట్లు వచ్చాయి. ఆ రిక్వెస్ట్ల గురించి 4 సైకిళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంతేకాకుండా ఒక కాల్లేని వ్యక్తి, ఆయనకు ఒక ఆర్టిఫిషియల్ లింబ్ కూడా మేడం శాంక్షన్ చేసి ఇప్పించారు. మరియు 2 చిన్నపిల్లలకి చెవులు సరిగ్గా వినపడవు, వాళ్ళకు కూడా హియరింగ్ ఎయిడ్స్ అవి తెప్పించారు. ఇవన్నీ కూడా మేడం ఆలోచించి చేసే పని. కుప్పం కోసం తను ప్రతి 3 నెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చి మీ యొక్క గ్రీవియన్సెస్ విని, కంప్లైంట్స్ విని, ఆ తర్వాత ఈ యొక్క చారిటీ యాక్టివిటీస్ టేకప్ చేస్తూ ఉన్నారు, రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. గత 3 నెలల నుంచి 2 సార్లు ఈ యొక్క విజిట్ వాయిదా పడ్డది. ఒకసారి వర్షాలు పడ్డాయి, ఇంకొకసారి ఇంట్లో ఒక విధమైన విషాదం జరిగింది. అక్కడ మన ప్రియతమ నాయకుడు రామ్మూర్తి నాయుడు గారు పోవడంతో ఆ ప్రోగ్రాం మనం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇంత బిజీగా ఉన్నా కూడా మేడం గారు ఇక్కడికి వచ్చి మీతోని మాట్లాడి మీ యొక్క సమస్యలు విని ఆ సమస్యలకు పరిష్కారం చూస్తూ ఇక్కడ అందరి అఫీషియల్స్తో కూడా కోఆర్డినేట్ చేసి మీ యొక్క లైఫ్ స్టైల్, మీ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచాలని, ప్రతి ఒక్కరికి కూడా ఒక విధంగా సోషల్ జస్టిస్ జరగాలని చెప్పి ఎప్పుడు కూడా మేడం ప్రయాసపడుతూ ఉంటారు. నాకు తెలుసు, నేను చాలాసేపు మాట్లాడాను. మీరు మేడం గారి గురించి, మేడం ద్వారా మేడం సందేశం వినాలని ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సో నేను సెలవు తీసుకుంటాను. ఇంకా మేడం భువనేశ్వర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వచ్చి మీతోని తన యొక్క